సత్తు కనుక ఆత్మకు నాశనం లేదు, శరీరము అసత్తు కనుక దానికి నాశనం తప్పదు. నిశ్చయమైన ఈ రెండిటి నిర్ణయ విధానములు ఆత్మను దర్శించిన వారికి తెలిసి ఉండును. సత్తు కనుక ఆత్మకు నాశనం లేదు, శరీరము అసత్తు కనుక దానికి నాశనం తప్పదు. నిశ్చయమైన ఈ రెండిటి నిర్ణయ విధానములు ఆత్మను దర్శించిన వారికి తెలిసి ఉండును. సత్తు కనుక ఆత్మకు నాశనం లేదు, శరీరము అసత్తు కనుక దానికి నాశనం తప్పదు. నిశ్చయమైన ఈ రెండిటి నిర్ణయ విధానములు ఆత్మను దర్శించిన వారికి తెలిసి ఉండును. సత్తు కనుక ఆత్మకు నాశనం లేదు, శరీరము అసత్తు కనుక దానికి నాశనం తప్పదు. నిశ్చయమైన ఈ రెండిటి నిర్ణయ విధానములు ఆత్మను దర్శించిన వారికి తెలిసి ఉండును. సత్తు కనుక ఆత్మకు నాశనం లేదు, శరీరము అసత్తు కనుక దానికి నాశనం తప్పదు. నిశ్చయమైన ఈ రెండిటి నిర్ణయ విధానములు ఆత్మను దర్శించిన వారికి తెలిసి ఉండును. సత్తు కనుక ఆత్మకు నాశనం లేదు, శరీరము అసత్తు కనుక దానికి నాశనం తప్పదు. నిశ్చయమైన ఈ రెండిటి నిర్ణయ విధానములు ఆత్మను దర్శించిన వారికి తెలిసి ఉండును. సత్తు కనుక ఆత్మకు నాశనం లేదు, శరీరము అసత్తు కనుక దానికి నాశనం తప్పదు. నిశ్చయమైన ఈ రెండిటి నిర్ణయ విధానములు ఆత్మను దర్శించిన వారికి తెలిసి ఉండును. సత్తు కనుక ఆత్మకు నాశనం లేదు, శరీరము అసత్తు కనుక దానికి నాశనం తప్పదు. నిశ్చయమైన ఈ రెండిటి నిర్ణయ విధానములు ఆత్మను దర్శించిన వారికి తెలిసి ఉండును. సత్తు కనుక ఆత్మకు నాశనం లేదు, శరీరము అసత్తు కనుక దానికి నాశనం తప్పదు. నిశ్చయమైన ఈ రెండిటి నిర్ణయ విధానములు ఆత్మను దర్శించిన వారికి తెలిసి ఉండును. సత్తు కనుక ఆత్మకు నాశనం లేదు, శరీరము అసత్తు కనుక దానికి నాశనం తప్పదు. నిశ్చయమైన ఈ రెండిటి నిర్ణయ విధానములు ఆత్మను దర్శించిన వారికి తెలిసి ఉండును. సత్తు కనుక ఆత్మకు నాశనం లేదు, శరీరము అసత్తు కనుక దానికి నాశనం తప్పదు. నిశ్చయమైన ఈ రెండిటి నిర్ణయ విధానములు ఆత్మను దర్శించిన వారికి తెలిసి ఉండును. సత్తు కనుక ఆత్మకు నాశనం లేదు, శరీరము అసత్తు కనుక దానికి నాశనం తప్పదు. నిశ్చయమైన ఈ రెండిటి నిర్ణయ విధానములు ఆత్మను దర్శించిన